ప్రస్తుతం అమెరికా మొత్తం కూడా ఇండియన్స్తో నిండిపోయింది. ఐటీ రంగం ఎప్పుడైతే ఊపందుకుందో అప్పటి నుంచి అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇండియన్స్ కనిపిస్తున్నారు. 90వ దశకంలో చూద్దామంటే ఒకరో ఇద్దరో కనిపించేవారు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ ప్రధానంగా హిందువులే. మరి హిందువులంటే కాస్త భక్తిపాలు కూడా ఎక్కువే కదా. ఇటీవలి కాలంలో అది కాస్త వికటించింది. ఇక ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ చూసినా దేవాలయాలు నిర్మిస్తుంటే మరి స్థానికులకు ఆగ్రహం తెప్పించదా? ప్రస్తుతం టెక్సాస్లోని డల్లాస్ నగరంలో గుళ్ళు గోపురాలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికుల్లో కూడా అదే స్థాయిలో అసహనం పెరిగిపోతోంది. ఎక్స్లో డల్లాస్ నగరంలో పెరిగిపోతున్న దేవాలయాలపై విమర్శలు ప్రతి విమర్శలు ఊపందుకుంటున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఇండియన్స్ పోటీ పడి దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఉన్న దేవాలయాలే కాకుండా కొత్త కొత్త దేవాలయాలు నిర్మించడంతో స్థానికుల్లో అసహనం పెరిగిపోతోంది. దీంతో ఎక్స్లో విమర్శలు ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. ఇక తాజాగా ప్లేన్లో డల్లాస్ ఫోర్ట్ వర్త్ మెట్రో కాంప్లెక్స్ వద్ద కొత్త హిందూ దేవాలయంపై దుమారం మొదలైంది. ఈ ఏడాది చివరి నాటికి ప్లానులో శ్రీ గణేష్ టెంపుల్ని ప్రారంభించాలనుకున్నారు హిందువులు. ప్రస్తుతం డల్లాస్ నగరంలో కొత్త దేవాలయంతో కలుపుకుంటే 18వ దేవాలయం అవుతుంది. ఇది స్థానికులకు కంటకింపుగా మారింది. హిందువుల సంస్కృతి మత ఆచారాలపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. కాగా టెక్సస్లో హిందువుల జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. అలాగే ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వలసలు రావడం పట్ల స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతోంది. దీంతో పాటు పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించడం కూడా స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీనిపై ఎక్స్లో మాటల యుద్ధం మొదలైంది. ఇక హిందువుల పండగలు పబ్బాల పట్ల కూడా స్థానికులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపావళి, హోలీ, వినాయక నిమజ్జనం వరకు హిందువులు పెద్ద ఎత్తున హడావిడి చేయడం పట్ల స్థానికులు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. కాగా తాజా గణేష్ దేవాలయంపై కూడా స్థానికులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఇండియా నుంచి వలసొస్తున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వలస నిబంధనలు కఠినతరం చేసింది. H-1B వీసాలపై ఏకంగా $1,00,000 ఫీజుని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే ఇండియన్ అమెరికన్లు డల్లాస్లో మరో భారీ హిందూ దేవాలయ నిర్మాణం పట్ల స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో ఇది 18వ దేవాలయం అని ఎక్స్లో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. డల్లాస్ నగరం మొత్తం హిందూ సంస్కృతి ఆక్రమిస్తోందని, దీనివల్ల స్థానికుల సాంస్కృతిక కార్యక్రమాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, హిందువులు ఒక ప్రణాళికాబద్ధంగా డల్లాస్ నగరంలో తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఎక్స్లో పోస్టులు పెట్టారు. స్థానిక కల్చర్ని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా హిందువుల వ్యవహారం ఉందని ఆన్లైన్లో హిందువులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నెట్వర్క్ కాంటాజియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో జరుగుతున్న మాటల యుద్ధం గురించి వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులతో సతమతమవుతుంటే ఇక్కడేమో దేవాలయాల గురించి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారని పేర్కొంది. ఇండియన్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఆన్లైన్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇటీవలే శ్రీ గణేష్ టెంపుల్ వెబ్సైట్ వీడియోని తీసి దాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. 3D ఫీచర్ ఉన్న ఈ వీడియోలో గణేష్ దేవాలయం మొత్తం 20,000 చదరపు అడుగుల్లో నిర్మాణాలు సాగుతున్నట్లు చూపించారు. అలాగే విగ్రహాల్ని చెక్కుతున్నట్లు చూపించారు. ఈ ఏడాది చివర్లో డల్లాస్లోని ప్లానోలో డల్లాస్ ఫోర్ట్ వర్త్ కాంప్లెక్స్లో జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాల వీడియోని విడుదల చేశారు. ఆన్లైన్లో ఈ వీడియో పోస్టు పెట్టగానే పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో నెటిజన్లు హిందూ సంస్కృతి, హిందూ కల్చర్ని, హిందూ సాంప్రదాయాన్ని ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆన్లైన్ హిందూ కల్చర్, హిందువుల పూజా పునస్కారాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తమ దేశంలో దెయ్యాల్ని పూజించే కల్చర్ని అనుమతించవని వార్నింగ్లిచ్చారు. హిందువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎక్స్లో ఒక యూజర్ హెచ్చరించారు. ఇలాంటి దేవాలయాల్ని పెద్ద సంఖ్యలో కట్టి హిందూ పూజారుల్ని, వారి కుటుంబాల్ని ఇండియా నుంచి ఇక్కడికి రప్పిస్తూ ఉంటారు. ఒక గుడి కట్టి 100 మంది హిందూ పూజారుల్ని దిగుమతి చేసుకుంటారు అంటూ ఒక యూజర్ తన అక్కసు వెళ్లగక్కాడు. హిందూ మతంలో కులాలు, మతాలు, వారి మూఢనమ్మకాల గురించి ప్రశ్నించాలని మరో యూజర్ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం హిందువులు చేసేవన్నీ అమెరికా వ్యతిరేక పనులు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పనులని బుద్ధిజం గురించి ప్రస్తావిస్తూ వారు హిందూ మతంలోని మంచిని తీసుకొని చెడును వదిలించుకున్నారు. కానీ ఆ విషయాన్ని ఇండియన్స్కు చెప్పకండి అని ఒక యూజర్ ఎగతాళి చేశాడు.
అమెరికాలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ప్లానో. అలాగే DFW ప్రాంతంలో ఇప్పటికే డజన్కు పైగా హిందూ దేవాలయాలున్నాయి. ఈ ప్రాంతంలోనే హిందూ అమెరికన్ల జనాభా 2,35,000 కంటే ఎక్కువ. మొత్తం జనాభాలో 3% ఇండియన్స్ ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు ప్లానో వంటి శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక ఫ్రిస్కో, లివైస్ విల్లేలో ఇండియన్ బిజినెస్ మెన్లు, కల్చరల్ సెంటర్స్, కమ్యూనిటీలు ఇటీవల సంవత్సరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే ఇటీవల కొత్తగా గణేష్ దేవాలయం పనులపై పెద్ద రచ్చ మొదలైంది. ఇక ఆన్లైన్ పోస్ట్ని బట్టి చూస్తే ప్రస్తుతం అమెరికాలో ఇండియాకు వ్యతిరేక సెంటిమెంట్ ఎలాగూ ఉంది. దీంతో పాటు హిందూ వ్యతిరేక ఉద్యమం కూడా చాప కింద నీరులా ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే స్థానికులు మాత్రం ఇండియన్స్, హిందువుల వల్ల తమ సంస్కృతి కనుమరుగవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ఆన్లైన్లో ఇండియన్స్పై, ఇండియన్ కల్చర్పై, హిందూ దేవాలయాలపై విమర్శలు పొందుకున్నాయి. ఇదిలా ఉంటే 2022 నుంచి సోషల్ మీడియాలో ఒక పద్ధతి ప్రకారం ముఖ్యంగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకునే ఆన్లైన్లో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పలువురు మేధావులు మాత్రం హిందూ కమ్యూనిటీని ఉద్దేశించి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో మాత్రం ఇండియన్స్పై, హిందువులపై దాడులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే భౌతిక దాడులకు దిగే అవకాశాల్ని కొట్టిపారేలేమని చెబుతున్నారు. ముఖ్యంగా DFW ఏరియాలో ఉండేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే కమెడియన్ అలెక్స్ స్టెయిన్ ప్లానోలో హిందూ కల్చర్ని ఎద్దేవా చేశాడు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ కేలీ క్యాంబెల్ కూడా ఇండో అమెరికన్లు ఫ్రిస్కో, ప్లానోలో హౌసింగ్ స్కామ్లకు పాల్పడ్డారని, వారిపై ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. మొత్తానికి చూస్తే ఇండో అమెరికన్లను చూస్తే స్థానికులు మాత్రం లోలోన రగిలిపోతున్నారనేది మాత్రం వాస్తవం. ఇదిలా ఉండగా ఇటీవల న్యూయార్క్ మేయర్ హమాందీ ఎన్నికైన తర్వాత అక్కడ ముస్లింల ఆధిపత్యం పెరిగిపోయింది. రంజాన్ మాసం కాబట్టి వారు రోడ్డుపైనే వచ్చి నమాజ్లు చేయడం పెద్ద దుమారం రేగింది. అదే కాకుండా తెల్లవారుజామున 5 గంటలకే మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లో ముస్లింల ప్రార్థనలు మొదలు కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మేయర్కు కూడా ఫిర్యాదు చేశారు. ఇక అమెరికాలో మబ్దానీ వచ్చిన తర్వాత తమ ఉనికి కోల్పోతామని స్థానిక అమెరికన్ ఆందోళన చెందుతున్నారు. ఇక అదే డల్లాస్ విషయానికొస్తే ఇక్కడ హిందువుల ఆధిపత్యం పెరిగిపోవడం, తమ కల్చర్ మరుగున పడిపోతోందన్న ఆందోళన స్థానిక అమెరికన్లలో కలగడం సహజమే కదా అనేవారు ఉన్నారు. మరి ఇండియా నుంచి ఎంతో కష్టపడి అక్కడికి వెళ్లిన వారు అక్కడ చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందే తప్ప హిందూ మతమే గొప్పది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కూడా భావ్యం కాదు. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి, అవి ప్రచారం చేసుకోవడానికి కాదు కదా అని మేధావులు చెబుతూ ఉంటారు. అందరూ అదే బాటలో పయనిస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అని పలువురు మేధావులు చెబుతున్నారు.